రే సిద్ధా ఇంకో పెగ్గ పోయరా అనయ్య ఆల్రెడీ మందు ఎక్కువైపోయింది, రండి ఇంటికి వెళ్దాం. ఏమయ్యా నన్ను చూస్తే ఓవర్ గా తాకినట్టుగా కనిపిస్తోందా? అరే లేదురా, మనం అందరం ఇంటికి వెళ్ళిపోదాం పదండి. మీరు చెప్పేది నేను వినను, ఇంటికంతా నేను రాను. రే నువ్వు ఇప్పుడు పోస్తావా లేదా? అనయ్య కొట్టుని ముందే మూసిస్తారనయ్య, మనం ఇంటికైనా వెళ్దాం రండి. రే ఇల్లు అక్కడే ఉంటుందిరా, మనం ఇంటికి వెళ్ళాలిరా అంతేరా. నేనేమన్నా ఫుల్గా తాగి మత్తెక్కిపోయింది అనుకున్నారా? రే శ్రీను నేనేమి పడిపోను. ఎప్పుడే తాగడం మొదలు పెట్టాను ఈ లోపు టైట్ గిట్ అంటున్నారేంట్రా? అని రాత్రి పూట దయ్యం అన్నీ వస్తుంది అంటున్నారు, రండి వెళ్ళిపోదాం. పీరికేదవల్లారా, దెయ్యం దెయ్యం అని ఇలాగా భయపడి సస్తున్నారే. ఇక్కడ దెయ్యం లేదు, పిశాచి లేదురా. మాట్లాడకుండా ఉండండి. రే వాడు చెప్పేది నిజమేరా. అయితే మీకు ఓ విషయం చెప్పనా? ఏంటది? దెయ్యం ఎవరో తెలుసా? తెలియట్లేదన్నయ్య. అదే ఆ సావిత్రి కూతురు శాంతి ఉండేది కదా, అరే అదేరా. దాన్ని కొట్టి ఒకటే హింసించి చంపేశారు కదరా. ఆ శాంతి ఇప్పుడు దెయ్యంగా మారి ఒక్కొక్కరిని చంపుతుందిరా. మోహన్ 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 మునియప్ప మునియప్ప. ఎవరు? ఒక్క నిమిషం బయటకు రండి. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఈ టైంకి వచ్చి మా ఇంటి తలుపు తట్టారు? ఆ విషయం తర్వాత చెప్తాను. మీ అబ్బాయి మోహన్ లోపలే ఉన్నాడా? అవునవును లోపలే ఉన్నాడు. బయటికి రమ్మని చెప్పు. సరే పిలుచుకొస్తాను. సార్ నా కొడుకు లోపల కనిపించట్లేదు. ఇంట్లో లేడా? అయితే తను ఎక్కడికి వెళ్ళాడు? సార్ ఇప్పటి వరకు లోపలే పడుకుని నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి ఎక్కడ పోయాడో. ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళాడు తను? ఏంటి సార్ ఏమైందో చెప్పండి. ఇంతవరకు చనిపోయిన వాళ్ళందరూ కూడా నీ కొడుకు వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్సే. వాళ్ళేమీ సాధారణంగా చనిపోలేదు, మరి దెయ్యమే చంపేసింది. అరే భగవంతుడా, దెయ్యమా?
నేను అలా ఇక్కడికి వచ్చాను? అసలు ఈ చోటుకి నేను ఎలా వచ్చాను? అయ్యో, నాకు అసలు ఏమైంది? ఎవరు అవుతుంది? ఎవరో చెప్పండి. ఎవరిది? అయ్యో, ఎవరైనా అవుతుంది. నేను అడుగుతున్నాగా, ఎవరైనా చెప్పండి. ఎవరైనా నవ్వుతున్నారు? ఎవరు నవ్వుతున్నారో చెప్పండి. నువ్వా? నువ్వు నాకు కావాలరా? నాకొద్దు, వద్దు, నాకొద్దు, నిన్ను నేను వదలనురా. నిన్ను చంపుతాను, అందుకే ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను. నన్ను ఒంటరిగా వదిలే. ఆ రోజు కూడా నేను ఇలాగేగా నన్ను చంపొద్దు అని బతిమాలాను. నన్ను వదిలేరా? అందుకే మీ అందరినీ ఒక్కొక్కరు చంపుకుంటూ వచ్చాను. ఇప్పుడు నువ్వు నాకు కావాలరా? రారా, చేయకు. రారా, రా. ప్లీజ్ నన్ను వదిలే. ఇప్పుడు నువ్వు నాకు కావాలరా? రారా, ఈ రోజు నిన్ను వదలను. రా. సార్, మళ్ళీ ఇక్కడికి ఎందుకు సార్ తీసుకొచ్చారు? చాలా భయంగా ఉంది నాకు. భయపడకు, నోరు మూసుకుని ఉండవయ్యా, నేను ఉన్నాను కదా. ఇంత రాత్రి పూట మనం ఎక్కడికి ఎందుకు సార్ రావాలి? ఇదంతా మనకు అవసరమా చెప్పండి? అవసరమా అంటే ఇది మన డ్యూటీ అయ్యా. దెయ్యాన్ని పట్టుకోవడమా సార్ మన డ్యూటీ? నాన్ సెన్స్. మనం ఏమి దెయ్యాన్ని పట్టుకోవడానికి రాలేదు. తర్వాత? మోహన్ ని కాపాడడానికి వచ్చాం. అతన్ని కాపాడకుండా వదిలేస్తే మనల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అర్థమైందా నీకు? భయపడకండి సార్, ఇలా దెయ్యం పట్టుకోవడం మానేసి ట్రాన్స్ఫర్ అయ్యి ఊరికి వెళ్ళిపోదాం, ఏమంటారా? సార్, ఆ శబ్దం ఏంటి? ఎవరైనా వెళ్తూ ఉంటారు, వదిలేవయ్యా.